నేను ఎప్పుడైతే మోదీ ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మాట్లాడినానో, మోదీని కేవలం ఒక లీడర్గానో లేకపోతే స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక లీడర్గానో కాదు, మోదీని కలిసినప్పుడే కాదు, మోదీని అనుక్షణం అనుభవించే పాలసీస్ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఎంతోమంది జీవితాలను ఆయన టచ్ చేసి, పర్సనల్గా మనం ఆయనను టచ్ చేయకపోయినా ఆయన పాలసీల ద్వారా ఎంతోమంది మనసులను టచ్ చేసిన మనిషి ఆయన. ఒక మహిళలకు టాయిలెట్లు లేకుండే సక్కగా, అట్లాంటి ఫస్ట్ ఒక చిన్న కళ, స్వచ్ఛ భారత్ అని ఒక చిన్న కళ, ఇదేంద్రాబాయ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేక జాడు పట్టిండ్రు అని అన్నారు అందరు. ఇవాళ అదే జాడుతో చెత్త జరిపిండు, అదే జాడుతో భారత్లో ఎవడెవడైతే కన్నెర్ర చేసి భారత్ మీద అడ్డమైన కళలు గంటడో ఛాతీల గడ్డపార కూడా దింపింది. డిగ్నిటీ అండ్ సేఫ్టీ రెండు తీసుకొని వచ్చింది. అందుకే మేరా భారత్ అపునా మోదీ at 75 మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే మన తల్లులు వంట వండుకుంటా కన్నీటి పెట్టుకొని ఏడుస్తుంటే, అలా ఛాతీలల్లో పొగ నిండిపోయి లంగ్స్ బ్లాక్ అవుతుంటే, ఉజ్వల యోజనతో వాళ్ళ కళ్ళల్లో ఒక ఉజ్వల, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ముఖాలల్లో ఉజాల తీసుకొచ్చింది మోడీ గారు ఫ్రెండ్స్.